సార్ ఎలా ఉన్నారు సార్? మొత్తంగా సక్సెస్ఫుల్గా ఇన్ని ఇయర్స్ తర్వాత 1997లో రిలీజ్ అయిన మూవీని ఇప్పుడు 2024లో రిలీజ్ చేస్తున్నారు. ఈ ఫీలింగ్ మీకు ఎలా ఉంది సార్? కొత్త జనరేషన్కి సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు అన్నిట్లో నమ్మకం రాదు. మనకు నమ్మకం రావాలంటే దానికి బలం ఉండాలి, బ్యాక్గ్రౌండ్ బలం. ఆ బ్యాక్గ్రౌండ్ బలం ఈ పిక్చర్లో ఉందని నాకు నమ్మకం. చిరంజీవి గారి మీద, ఆ సబ్జెక్ట్ మీద, ముత్యాల సుబ్బయ్య గారు చేసిన సెంటిమెంట్ మీద. బట్ అందరికీ ఉన్న నమ్మకం ఎడిటర్ మోహన్ గారి మీద. అది నాకు అందులో ఏంటమ్మా, ఎప్పుడు నా బ్యానర్లోనే ఎడిటర్ మోహన్ ప్రెసెన్స్ పైన ఉంటుంది. అది ఆడియన్స్ కొంచెం అట్రాక్ట్ చేస్తుంది. ఆయన పిక్చర్ అంటే ఆడుతుందని నమ్మకం ఉంటుంది, అందుకోసం వేసుకుంటాను. బట్ ఈ పిక్చర్ పర్టికులర్గా చేసేదానికి మెగాస్టారే కారణం. ఆయన పిక్చర్ డెఫినెట్గా హిట్ అవుతుంది. ఈ సెంటిమెంటే, యాక్షన్ బ్లాక్, డాన్స్ మూమెంట్స్ అంతా ఆడియన్స్కి బాగా నచ్చుతుందని నాకు నమ్మకం ఉంది. అందువల్ల డెఫినెట్గా ఈ పిక్చర్ హిట్ అవుతుంది. సార్, ఇప్పుడు ఈ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఒకవేళ తదుపరి రిలీజ్ చేయాలనుకున్న సినిమాలు ఇందాకైతే అనౌన్స్ చేశారు, అవి కాకుండా మీరు ఖచ్చితంగా మళ్ళీ రిలీజ్ చేయాలనుకున్న మూవీస్ ఉంటే అవి ఏమేమి ఉండొచ్చు? ఇది నా 9 మూవీ చేశాను నేను ఇక్కడ అన్ని 100 days పైన ఆడిన సబ్జెక్ట్. మామగారిని ఎవరైనా టైటిల్ పెడతారా? మామగారిని పెడతారా? ఎవరైనా టైటిల్ పెడతారా? మీరు మీ గురించి చాలా మంది షేర్ చేసుకుంటున్న ఎక్స్పీరియన్సెస్ ప్రకారం ఏంటంటే మీరు ప్రతిదీ డేర్ చేసి కొత్తదనాన్ని ట్రై చేశారనేది. అది లేకపోతే ఆడియన్స్ చూడరు. మీరు రోజు తినేదే తింటుంటే టేస్ట్ ఉండదు కదా. అందువల్ల డిఫరెన్స్ ఆఫ్ ఇది కావాలి. అందువల్ల ఏంటంటే ఒక్కొక్క మ్యాటర్లో ఒక్కొక్క కథలో ఒక కథ ఉంటుంది. మామగారు అన్నవాడు ఏమిటి అన్నది చెప్పింది ఒక కథ, అక్క తమ్ముడు అనే దాన్ని చెప్పిన ఒక కథ, బావమరిది ఏమ్మా, అన్న తమ్ముడిని చెప్పినది శుభమస్తు. ఇలాగ ఒక్కొక్కటి దాంట్లో ఒక్కొక్క మ్యాటర్ ఉంటుంది. ఒక తండ్రి కంటే ఒక అన్నయ్య ఉంటే చెల్లెలు లైఫ్ బాగుంటుందని ఎప్పుడు నమ్మకమైన వార్త. అది దాన్ని కాపాడింది హిట్లర్, అది పండించింది ఎడిటర్ మోహన్ గారు. దానికంటే హనుమాన్ జంక్షన్ ఫ్రెండ్షిప్ దానికంటే గొప్ప సబ్జెక్టే లేదు హనుమాన్ జంక్షన్. అందులోనే ఇంకోటి ఏంటంటే మిడిల్ క్లాస్కి కావలసిన మ్యాటరు క్షేమం కావాలి, లాభంగారండి. ఎవరి ఆడదానికి మొగన్ని తన్నాలే ఉంటుంది. అది పిక్చర్ మూలంగా చెప్పేటప్పుడు చాలా సంతోషపడ్డారు. ఎంత పెద్ద హిట్ అయింది మీకు తెలుసు. అందువల్ల ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక డిఫరెంట్ మ్యాటర్ ఉంటుంది. ఆ డిఫరెంట్ మ్యాటర్ ఉంది కాబట్టి డెఫినెట్గా వచ్చి చూస్తున్నారు. సార్, ఫైనల్గా మీ ద్వారా కానీ లేదా మీ సన్ ద్వారా, మీ కొడుకు ద్వారా కానీ తదుపరి ఒకవేళ మళ్ళీ మూవీస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ఎటువంటి జోనర్స్ మళ్ళీ చేసే అవకాశం ఉంటుంది? సేమ్ ఇలా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సెంటిమెంట్లో చేస్తే ఒకటి నిన్న చేసింది ఇవాళ చేయడం అనేది తప్పు. ఇప్పుడు ఏం చెయ్యాలనేది ఒకటి ఉంది. అది ఇప్పుడు కాలానికి ఏం చెయ్యాలి, ఇప్పుడు ఆడియన్స్కి ఏం చెప్పాలి, చెప్పిందే చెప్తుంటే డెఫినెట్గా చూడరు. అందువల్ల కొత్తదనం కావాలి అన్నిట్లో. దానికి తగినట్టు ఇప్పుడు మీరు ఇందాక ఆల్రెడీ చెప్పారు కొత్తదనంతో ఒక సినిమా రిలీజ్ కాబోతుంది అని. అది ఏ టైప్ ఆఫ్ జోనర్ కొంత ఏమన్నా హింట్ ఇవ్వగలరా సార్? ఇది ఇప్పుడు ఇందాక అమ్మ మనసు సంథింగ్ ఒకటి చెప్పారు స్టేజ్ మీద. అన్ని చాలా ఉన్నాయి అన్ని చెప్పలేను. నా దగ్గర ఇప్పుడు వయసు నాకు లేదు కాబట్టి చేయలేకపోతున్నాను తప్ప, పిల్లలు ఇద్దరు చాలా బాగా వర్క్ చేస్తున్నారు, పెద్ద లెవెల్లో ఉన్నారు. నాకు తోడుగా వాళ్ళు లేదు కాబట్టి నేను ఇప్పుడు వయసు చేయలేను కదా. నాకు అలవాటు ఏంటంటే మీద ప్రొడ్యూసర్ లాగా ఆఫీసులో కూర్చుని సందుకు బట్టే ప్రొడ్యూసర్ కాదు నేను. ఎవ్రీ ప్లేస్లో అన్ని ఆర్టిస్ట్ సెలెక్షన్ దగ్గర నుంచి, కథ సెలెక్షన్ దగ్గర నుంచి అందరినీ కంట్రోల్లో పెట్టుకుని చేసే ఒక ప్రొడ్యూసర్ నేను. అందువల్ల ఇది కష్టం.